హాయ్ ఎవ్రీవన్. 1967 సంవత్సరం లోపల భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా సాధారణ ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో సిపిఐఎం పార్టీ ఎన్నికల లోపల పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, రైతు కూలీలకి, భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని, సుమారుగా 6 లక్షల ఎకరాల భూమిని ఒకవేళ మేము అధికారంలోకి వస్తే పంచిపెడతామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టో లోపల తెలియచేయడం జరిగింది. ఈ సందర్భం లోపల అనుకున్నట్టుగానే ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తమ జీవనాధారము మెరుగుపడుతుంది అని చెప్పి సిపిఐఎం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడము జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈ భూస్వాముల నుంచి ఉన్నటువంటి ఆ భూమిని పేద ప్రజలకి పంచిపెట్టడం లోపల విఫలమైంది. ఈ సందర్భంలో అదే పార్టీకి చెందినటువంటి చారు మజుందార్, కాను సన్యాల్ వీరిద్దరూ పార్టీతో విభేదించి బయటికి వచ్చి 1967 మార్చి 3వ తేదీన ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి డార్జిలింగ్ జిల్లాలో ఉన్నటువంటి సిలిగురి తాలూకాలో ఉన్నటువంటి నక్సల్బరి అనేటువంటి గ్రామంలో సంతాల్ గిరిజన తెగతో అక్కడ ఉన్నటువంటి అత్యంత ధనిక రైతులు అయినటువంటి జోతేదారులకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించడము జరిగింది. సో ఈ సందర్భం లోపలనే ఆ ఉద్యమానికి నక్సల్బరి ఉద్యమం అనేటువంటిది పేరు రావడం జరిగింది. ఈ రకమైనటువంటి ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి వారిని కూడా నక్సలైట్లుగా పిలవడంగా ఆనవాయితీగా ప్రారంభం కావడము జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో ప్రధానంగా నక్సల్బరి ఉద్యమము ఏ రాష్ట్రంలో జరిగింది అంటే పశ్చిమ బెంగాల్. ఎప్పుడు జరిగింది అంటే 1967 మార్చి 3. ఏ గిరిజన తెగ పాల్గొన్నది అంటే సంతాల్ గిరిజన తెగ. ఎవరికి వ్యతిరేకంగా అంటే జోతేదారులకు, అత్యంత ధనిక రైతులు అని అంటాము. ఎవరి ఆధ్వర్యంలో అంటే చారు మజుందార్, కాను సన్యాల ఆధ్వర్యంలో జరగడం జరిగింది. థ్యాంక్ యూ.